హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం 36 సైజ్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో బ్యాక్ డాట్స్, బ్యాక్ బెల్ట్ ఎలా వేసుకోవాలి, అదేవిధంగా నెక్ పీస్ మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్ స్టిచ్చింగ్ చేస్తాము. నెక్ పీస్ కరెక్ట్గా నీట్గా స్టిచ్చింగ్ చేస్తే మనకి దాదాపుగా బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం నీట్గా రావాలి అంటే నెక్ పీస్ కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ సాగకుండా నీట్గా వచ్చేలా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈరోజు క్లాస్లో చూసేద్దాం. మన ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందుగా ఆల్రెడీ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ డాట్స్, అలానే షేప్ బెల్ట్, హుక్స్, కాజా బెల్ట్ ఎలా వేసుకోవాలి అనేది మనం ముందు క్లాస్లో పోస్ట్ చేశాను. ఒకవేళ డాట్స్, షేప్ బెల్ట్, హుక్స్, కాజా బెల్ట్లు ఎలా వేసుకోవాలి అనేది చూడాలి అనుకున్నట్లయితే కనుక మన ముందు వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి. ఈరోజైతే బ్యాక్ పార్ట్ అలానే నెక్ పీస్ని చాలా ఈజీగా నీట్గా వచ్చేలా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. మన ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం 36 సైజ్ బ్లౌజ్ని నెక్ అలానే బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకుందాము. బ్యాక్ పార్ట్లో బ్యాక్ బెల్ట్ని స్టిచ్ చేయడానికి ఒక స్ట్రైట్ పీస్ని కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న ఈ స్ట్రైట్ పీస్ని ఒక చివరన ఎడ్జ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఈ అంచు పైకి కనిపించేలాగా బ్లౌజ్లో బ్యాక్ పార్ట్కి ఈ చివరి వైపున ఇలా పై వైపున పెట్టేసి చివరన కుట్టు వేసేసుకోవాలి. దీనికి వచ్చేసి మనకి చివరన ఖర్చు కోసం పావు ఇంచే తీసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా పావు ఇంచు మాత్రమే ఇలా ఖర్చు వచ్చేలా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా బెల్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా జాయింట్ చేసిన ఈ పార్ట్ని వరకు ఇలా పై వైపునకు తీసుకొని ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకుంటే మనకి ఈ జాయింట్ దగ్గర వరకు కుట్టు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా జాయింట్ చేసిన ఈ పీస్కి పై వైపున అంటే ఈ జాయింట్ పక్కనే కుట్టు పడేలాగా ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ ఎక్స్ట్రా జాయింట్ చేసిన ఈ బెల్ట్ని వరకు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని లోపల వైపున హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఈ పీస్ అటు ఇటు జరగకుండా ఉండడం కోసం ఒకటి లూజ్ కుట్టు వేసేసుకొని మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కుట్టును తీసేసి హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టు వేసుకున్నాము అంటే ఇక మనకి ఈ బ్యాక్ పార్ట్ నీట్గా వస్తుంది. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ని డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ఆల్రెడీ కట్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టాం కదా, ఈ ఖర్చు దగ్గర వరకు వదిలేసిన తర్వాత ఇక్కడి నుండి మరలా ఇంకొక ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో డాట్ని వేసేసుకోవాలి. ఇక్కడ ఒకటి మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గర బ్యాక్ డాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి రెండు వైపులా పెట్టేసుకొని ఈ పార్ట్ని ఇలా ఓపెన్ చేసేసుకొని బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో లోపల వైపు నుండి ఇలా ఈ మార్కింగ్ దగ్గర డాట్ వేసేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి ఫోల్డ్ చేసి ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు ఖర్చు ఉండాలి. ఈ పై వైపునకి పొడవు 4 ఇంచులు ఉండేలా చూసుకొని డాట్ని వేసేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున కూడా ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర డాట్ వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు మనం బ్యాక్ పార్ట్ని కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంతవరకు బ్యాక్ పార్ట్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ పీసుల్ని కలిపేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కలిపేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం
ఈ నెక్ పీస్ని జాయిన్ చేసేసుకోవాలి. నెక్ పీస్ని ఇలా జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ జాయిన్ చేసిన ఈ ఖర్చు బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ సైడ్కి ఉండేలా చూసుకోవాలి. ఈ ఖర్చు బ్యాక్ సైడ్కి ఉంటేనే ఫ్రంట్ పార్ట్లో ముడతలు అది ఏమీ రాకుండా నీట్గా వస్తుంది. ఇంతవరకు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ పీసులు ఎలా జాయిన్ చేయాలి అనేది చూద్దాం. నెక్ పీసుల కోసం మొత్తం ఇలా క్లాత్లో చిన్న చిన్న క్రాస్ పీసుల్ని కట్ చేసుకున్నాం కదా. కట్ చేసి పెట్టుకున్న ఈ క్రాస్ పీసుల్ని ఒకటి వచ్చేసి ఇలా ఉండాలి, ఇంకొక పీస్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రెండు క్లాతులకి క్రాస్గా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడి నుండి ఇలా క్రాస్గా మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ పై వైపునే కుట్టు వేసుకోవాలి. ఈ మార్కింగ్ పై వైపునే కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ జాయింట్ చేసిన ఈ క్లాత్ని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకొని ఈ జాయింట్ దగ్గర ఒక రఫ్ చేసుకోవాలి. ఇలా కనుక మనం జాయింట్ చేసుకున్నాము అంటే నెక్ పీస్ స్టిచ్ చేసేటప్పుడు ఈ జాయింట్ దగ్గర మందంగా లేకుండా నీట్గా వస్తుంది. ఆ తర్వాత మరలా ఇంకొక పీస్ని కూడా ఫస్ట్ ఎలా అయితే ఇలా క్రాస్గా పెట్టి కుట్టు వేసామో అదే విధంగా క్రాస్గా పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఈ పీస్ని కూడా ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. ఇలా మనకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్రాస్ పీసులు మొత్తాన్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం క్రాస్ పీసులను అన్నింటినీ ఇలా స్ట్రైట్గా వచ్చేలా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం జాయిన్ చేసిన ఈ ఖర్చు పైకి వచ్చేలా పెట్టుకోవాలి. పైకి వచ్చేలా పెట్టుకొని బ్లౌజ్ పీస్లో రైట్ సైడ్ తీసుకోవాలి. అంటే ఈ ఖర్చులు లోపలికి పోయేలాగా పెట్టేసుకొని బ్లౌజ్ పీస్లో బ్లౌజ్ పీస్ రైట్ సైడ్కి నెక్ వైపున మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ క్రాస్ పీస్ని పెట్టుకోవాలి. ఈ క్రాస్ పీస్ని పెట్టి జాయిన్ చేసేటప్పుడు ఈ చివరిని వచ్చేసి ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు వదలాలి. ఒక 1/2 ఇంచు వదిలేసి దీనిని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడి నుండి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఖర్చు ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఎంతైతే స్టార్ట్ చేస్తామో అదే ఖర్చు చివరి వరకు వచ్చేలా చూసుకోవాలి. ఈ రౌండ్ తిరిగే దగ్గర బ్లౌజ్ పీస్ని ఇలా తీశారు అంటే నెక్ జారిపోతుంది. కాబట్టి బ్లౌజ్ పీస్ని ఇలా సాగతీయకుండా ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని ఇలా రౌండ్ తిప్పుకుంటూ జాయిన్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్లో ఫ్రంట్ రౌండ్, బ్యాక్ పార్ట్లో రౌండ్, ప్రతి చోట రౌండ్ తిరిగే దగ్గర ఇలా తీసాము అంటే సాగిపోతుంది. ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసి పెట్టిన పీస్ని ఇలా రౌండ్ తిప్పుకుంటూ నెక్కి స్టిచ్ చేసుకోవాలి. చివరన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఈ 1/2 ఇంచును కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత రౌండ్ తిరిగే దగ్గర చిన్న టక్సుల్ని పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ రౌండ్లో అలానే ఫ్రంట్ నెక్ రౌండ్ తిరిగే దగ్గర కూడా టక్సుల్ని పెట్టేసుకోవాలి. ఇలా టక్సుల్ని పెట్టుకోవడం వల్ల మనకి నెక్ రౌండ్ తిరిగేటప్పుడు పట్టినట్లుగా లేకుండా నీట్గా వస్తుంది. ఇలా టక్సుల్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని ఈ ఖర్చు ఇలా పై వైపునకే ఉండాలి. ఖర్చు వైపుకే ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసి పెట్టిన పీస్ కూడా వచ్చేసేయాలి. ఇలా వచ్చిన తర్వాత ఖర్చు ఎంత సైజ్ అయితే ఉందో ఈ సైజుని ఇలా ఖర్చును పట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇలా ఒక బెల్ట్ లాగా వస్తుంది. ఇలా బెల్ట్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా జాయిన్ చేసిన క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసిన క్లాత్ పక్కనే కుట్టుపడేలా చూసుకోవాలి. బ్లౌజ్ పీస్ మీద అస్సలు కుట్టుపడకూడదు. ప్లస్ ఈ జాయిన్ చేసిన కుట్టు ఉంది కదా, దీనికి పక్కనే కుట్టుపడాలి. ఈ బెల్ట్ చివరికి కుట్టుపడకూడదు. అప్పుడు కూడా మనకి ఈ నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది.
ఇలా కొంచెం కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ ఈ బెల్ట్కి ఎడ్జ్లో కాకుండా ఈ జాయింట్ చేసిన పక్కనే కుట్టు పడేలా చూసుకొని కుట్టు వేసేసుకుంటే రౌండ్ తిరిగేటప్పుడు నెక్ నీట్గా వస్తుంది, లేచినట్లుగా అలా లేకుండా నీట్గా వస్తుంది, నెక్ సాగకుండా ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల వైపున ఎక్స్ట్రా ఈ క్లాత్ ఉంటుంది కదా, ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మిగిలిన ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా మిగిలిన ఎడ్జెస్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ లేకపోతే అవసరం లేదు, ఎక్కువ ఉంది అనిపిస్తే కనుక కట్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా జాయింట్ చేసి పెట్టిన ఈ బెల్ట్ని వరకు ఇలా లోపలికి ఫోల్డ్ చేసి నీట్గా హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం బ్లౌజ్లో బ్యాక్ పార్ట్, బ్యాక్ బెల్ట్, డాట్స్, షోల్డర్స్ జాయిన్ చేసేసి నెక్ పీస్ని ఇప్పుడు నేను ఎలా అయితే చూపించానో సేమ్ ఇదే విధంగా కనుక వేసుకున్నాము అంటే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత భుజాలు జారినట్లుగా ఉంది, లేదు మొత్తం అంతా బాగుంది కానీ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే ఇట్లా నెక్ బాగా లూజ్ ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా నెక్ అంతా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.